ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. నువ్వు చేసేది తప్పో, నువ్వు చేసేది ఒప్పో, నువ్వు కరెక్టా కాదని నీ మనస్సాక్షి నీకు చెబుతుంది. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నీ మనసుకు నచ్చినట్టుగానే నడుచుకుంటూ మాట్లాడుతూ దేవుని పైన ఆదాము వేసిన నెపము, నేరము, దోషమును ఈ రోజు కూడా మానవుడు వేస్తూనే ఉన్నాడు. ఇది గమనించాల. మనస్సాక్షికి తెలుసు, ఆదాముకు తెలుసు ఆయన ఎందుకు పండు తిన్నాడు, ఎవరు తినమన్నారు, ఎందుకు తిన్నాడు, అది స్పష్టంగా దేవునితో చెప్పాల్సి ఉండే. గాని ఆ నెపాన్ని, ఆ దోషాన్ని దేవుని నెట్టడం మూలంగా ఒప్పుకోకపోవడం వల్ల అలా ఆదాము ద్వారా మనుషులందరి మీదకి పాపము, శాపము, రోగము, దరిద్రత, దుఃఖము ఈ 5 కూడా మనుషులందరినీ ఏలుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే అవును నేను తప్పు చేశాను, నేను పాపము చేశానని ఎవరు ఒప్పుకుంటారో వారి పాపము, వారి శాపము, వారి రోగము, వారి దరిద్రత, వారి దుఃఖము పరిహరించబడుతుంది.